ఆయన వ్యాపారి టీ తాగుదామని అలా బయటకొచ్చాడు. అంతే సినీ ఫక్కీలో వచ్చిన ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. చుట్టూ చూస్తున్న వాళ్లంతా షాక్ కి గురయ్యారు. ఓ క్షణం సినిమా షూటింగ్ జరిగిందా అనుకుంటూ కూడా తేరుకున్నారు. ఆ వ్యాపారి కిడ్నాప్ తో తోటి వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ తో ఆ వ్యాపారి క్షేమంగా బయటపడ్డాడు. దీంతో తోటి వ్యాపారులంతా ఊపిరి పీల్చుకున్నారు. పలాసలో కిడ్నాప్ కలకలం రేగింది. ఉదయం టీ తాగుతున్న ఓ వ్యాపారిని కారులో కొంతమంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేయడంతో తోటి వ్యాపారులంతా ఆందోళన చెందారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. వ్యాపారికి ఆమదాల వలసలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు గాను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లను హెచ్చరించడంతో వారు వ్యాపారిని విడిచిపెట్టేశారు. పలాసకు చెందిన ప్రముఖ జీడీ వ్యాపారి, బ్యాంకుల కన్సల్టెంట్ విఎల్ఎన్ రాజును ఆమదాల వలసకు చెందిన వ్యాపారి పోట్నూరు వేణుగోపాలరావు ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. రాజు గురువారం ఉదయం 9 గంటల సమయంలో కేటీ రోడ్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీ తాగుతున్నారు. ఈ క్రమంలో ఆమదాల వలసకు చెందిన శ్రీను విఎల్ఎన్ రాజును బయటకు రావాలని పిలిచాడు. అప్పటికే రోడ్డుపై 2 కార్లతో పోట్నూరు వేణుగోపాలరావుతో పాటు 7 వ్యక్తులు రెడీగా ఉన్నారు. విఎల్ఎన్ రాజును బయటకు రాగానే బలవంతంగా ఆయన్ను కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. రాజు వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. మంచి ప్రెజర్ చేస్తున్నారు. ప్రెజర్ చేస్తే నేను మార్కెట్ రేట్ అడిగితే వాళ్ళు మార్కెట్ రేట్ ఇవ్వకుండా మేము ఎంత ఇస్తామని బెదిరిస్తున్నారు. నేను తెచ్చిన అమౌంట్కి 2029 వరకు టైం ఉంది. కాగితాలు అలాగే రాసుకున్నాం, రిజిస్టర్డ్ గాను. ఇప్పుడేమో నేను ఎందుకు మరి క్లియర్ చేసేస్తామని ఈ బిల్డింగ్ బయట వాళ్ళకి అమ్ముతాము అనేసి గత వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో పార్టీలు వాళ్ళకి అడుగుతున్నారు, నువ్వు కొన్నానని అంటున్నావు కదా ఏది అనేసి. అది తప్పించుకోవడానికి నాకు ఇవాళ మనుషులు పెట్టి బలవంతంగా నాకు ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఆంధ్రవలస సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళలేదు. రాజుతో పాటు టీ తాగేందుకు వచ్చిన ఆయన స్నేహితులు ఏమి జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. అనంతరం ఆయన భార్య మాధవికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మాధవితో పాటు పలాసకు చెందిన కొంతమంది వ్యాపారులు కాశీబుగ్గ పోలీసులకు కిడ్నాప్ వ్యవహారాన్ని తెలిపారు. ఆయన ఫోన్ కు రింగ్ చేసినా స్పందన లేకపోయింది. ప్రమాదం పొంచి ఉందని భావించిన కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ ఆమదాల వలస పోలీసులకు సమాచారం అందించారు. విఎల్ఎన్ రాజుకు ఆమదాల వలసలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దీన్ని కొన్నాళ్ల కిందట వేణుకు అద్దెకిచ్చాడు. ఇప్పటికే వేణు వద్ద 1,10,00,000 రూపాయలు అప్పు రూపంలో రాజు తీసుకున్నాడు. దీన్ని మార్టిగేజ్ చేస్తూ 2029 వరకు టైం బాండ్ పెట్టుకున్నారు. ఆస్తిని విక్రయించి వేణుగోపాలరావుకు డబ్బులు ఇవ్వడానికి రాజు సిద్ధమయ్యారు. పలాసకు చెందిన బ్రోకర్ల సహాయంతో ఆ ఆస్తిని వేరొకరికి అమ్మడానికి ప్రయత్నించారు. అయితే ఆ ఆస్తి తనకు తప్ప వేరే వ్యక్తులకు అమ్మకూడదని, అలా చేస్తే ఊరుకోనని వేణు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవలే వేణుగోపాలరావు అనుచరుడు శ్రీను కూడా రాజుకు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ క్రమంలో రాజును కిడ్నాప్ చేసి బలవంతంగా ఆమదాల వలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలించారు. అక్కడ షాప్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రణాళిక రచించారు. కాగా రాజు కిడ్నాప్ విషయమై ఆయన భార్య మాధవి, వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని వేణుగోపాలరావు పసిగట్టాడు. వ్యవహారం పెద్దదవుతుందని భావించి విఎల్ఎన్ రాజుతో ఆయన భార్య మాధవికి ఫోన్ చేయించారు. తాను క్షేమంగా ఉన్నానని, సాయంత్రానికి తిరిగి వస్తానని చెప్పాలని బలవంతం చేయడంతో దాని ప్రకారమే ఫోన్ చేశాడు. అయితే ఇందులో మతలబుందని భావించిన కాశీబుగ్గ సిఐ వేణుగోపాలరావుకు ఫోన్ చేసి హెచ్చరించడంతో రిజిస్ట్రేషన్ కిడ్నాప్ డ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఆ షాప్ మీద పోటీ ప్రదర్శన ఉంటే ఆయన కంప్లైంట్ ఉంటుంది. కంప్లైంట్కి ఆయన బ్యాగ్ తెచ్చాడు. ఎవరైతే తీసుకెళ్లారో ఆయన అది పోటీ ప్రదర్శనలో ఈ 50 లక్షల 2 లక్షల రూపాయలు అయింది. మా షాప్ అమ్మంటే మేము కంపెనీ వేరే వాళ్ళు అమ్ముకుంటున్నాను. అది మేము ముందే డబ్బులు మా కంపెనీ వేరే అమ్ముతామని అతను ఎక్స్ట్రాక్షన్ చేశారు. ఎక్స్ట్రాక్షన్ బెదిరించాడు. బెదిరిస్తే ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అది రిక్వెస్ట్ చేస్తాం. విఎల్ఎన్ రాజును నర్సన్నపేట వద్ద విడిచిపెట్టి వేణుగోపాలరావు ఆయన అనుచరులు వెళ్లిపోయారు. అతి కష్టంపై అక్కడి నుంచి నేరుగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు చేరుకొని కిడ్నాప్ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని విఎల్ఎన్ రాజు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై భౌతికంగా దాడి కూడా చేశారని ఏకరువు పెట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టపగలు టీ తాగుతున్న సమయంలో రాజు కిడ్నాప్ కు గురి కావడంతో తోటి వ్యాపారులంతా ఆందోళన చెందారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని వ్యాపారులు కోరుతున్నారు.